హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి ఒక హెల్దీ డ్రింక్ని చూపిస్తున్నానండి. క్యారెట్, బీట్రూట్ అండ్ ఆమ్లాస్తో జ్యూస్ని చేసి చూపిస్తున్నాను. ఈ జ్యూస్ అయితే హెల్త్కి చాలా మంచిది. ఈ జ్యూస్ వల్ల మాకు హెయిర్ గ్రోత్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, స్కిన్ అయినా సరే బాగా గ్లో అవుతుంది. అలాగే మా కంటి చూపుకు కూడా చాలా మంచిది. ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. మాకు కావాల్సిన న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇందులో. ఇది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరూ ఒక గ్లాస్ చొప్పున తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను క్యారెట్, బీట్రూట్ అలాగే ఆమ్లా ఉసిరికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా పీల్ చేసేసుకొని వాష్ చేసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. వీటితో పాటు 2 పెద్ద సైజు నిమ్మకాయలు కూడా తీసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న ముక్కలు నాకు 1.5 కప్ చొప్పున బీట్రూట్ ముక్కలు, అలాగే 1.5 కప్ ఉసిరికాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే 1.5 కప్ వరకు క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడాను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ కవర్ చేసేసి వీటిని కచ్చాపక్కాగా గ్రైండ్ చేసి తీసుకుందాము. ఇలా కొంచెం కచ్చాపక్కా గ్రైండ్ చేసుకున్న తర్వాత అవసరం పట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేనైతే 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేశానండి. చేసి స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మేము తీసుకున్న నిమ్మకాయల రసంని ఇందులో జ్యూస్ వేసుకోవాలండి. నిమ్మకాయ జ్యూస్, లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఇది ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న జ్యూస్ని మేము వడకట్టి అయినా తీసుకోవచ్చండి. ఒట్టి జ్యూస్ని పల్ప్ లేకుండా. నేనైతే పల్ప్తో సహా యూస్ చేస్తున్నాను. ఇవి ఇప్పుడు ఒక ఐస్ ట్రేలో తీసేసుకొని ఐస్ క్యూబ్స్ లాగా పెట్టుకోవచ్చండి. మేము ఫ్రీజ్ చేసేసి ఇవి ఐస్ క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా జ్యూస్ని చేసి చూపిస్తున్నాను. ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు జ్యూస్ వేసుకోవాలి. వాటితో పాటు కొంచెం మాకు సరిపడా హనీ కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఐస్ క్యూబ్స్ని చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఐస్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ని మేము 8 డబ్బాల్లో కానివ్వండి లేక కవర్స్లో అయినా సరే వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సరిపడా క్వాంటిటీని వేసుకొని కలిపి మేము యూస్ చేసుకోవచ్చు. గ్లాసులోకి 4 to 5 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. వాటితో పాటు 2 టీ స్పూన్స్ వరకు హనీ వేస్తున్నాను. మాకు సరిపడా స్వీట్ని బట్టి వేసుకోవచ్చు అండి. అలాగే చల్లని వాటర్ యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. ఇందులో ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మా శరీరానికి కావాల్సిన పోషకాలు మొత్తం అందిస్తుందండి. ఇవి స్కిన్ గ్లోయింగ్గా ఉంచుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.